హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి పైపింగ్ వేసి అలాగే ఫ్రిల్స్ అండి. ఈ రెండు ఇన్విజిబుల్గానే వేస్తాను. ఎలా వేస్తాను, ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి 2.5 ఇంచెస్ విడ్త్ తోటి క్లాత్ అయితే తీసుకోండి. ఇలాగ క్లాత్ తీసుకుని 2.5 విడ్త్తో ఇలాగ డబుల్ ఫోల్డ్ వేయండి. 2.5 ఇంచులు తీసుకోండి. 2.5 ఇంచులు తీసుకుని ఇలా చూసారా, ఒక ఫోల్డింగ్ అయితే వేసేసి ఇలాగ స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకుంటూ వెళ్ళిపోండి. 2.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, 1 ఇంచ్ అని చెప్పాను కదా నేను. ఫ్రిల్ లెంత్ వచ్చేసి 1 ఇంచ్ అండి. 1/2 ఇంచ్ అయితే మరి ఇంకా తక్కువ తీసుకోవాలి క్లాత్. ఈ 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చులోకి వెళ్ళిపోయిద్దండి. ఆల్రెడీ మనం డబుల్ ఫోల్డ్ ఇంకో ఫోల్డ్ వేసాం కాబట్టి 1 ఇంచ్ క్లాతే ఉండిద్ది దీనికి. ఆ 1 ఇంచ్ వచ్చేసి ఫ్రిల్ లెంత్కి సరిపోయిద్ది. ఇదిగోండి ఇలా స్ట్రైట్గా కుట్టేసుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి ఇదిగోండి ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి తీసుకోండి. ఫ్రిల్స్కి మనకి ఈ క్లాత్తో, ఇంత చిన్న క్లాత్తో మనం అడ్జస్ట్ చేయలేం కాబట్టి చిన్న పిన్ లాంటిది ఏదైనా తీసుకోండి. నేనైతే ఇది తీసుకుని ఇలాగ చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళండి. పక్కనే పెట్టండి, గ్యాప్ ఇవ్వకండి. గ్యాప్ ఇస్తే మళ్ళీ ఫ్రిల్స్ అనేవి బాగోవు. పక్కనే చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళండి. ఇవే ఫ్రిల్స్ మీరు ఇంకా చిన్నగా కూడా పెట్టుకోవచ్చు. నేను 1 ఇంచ్ అంత లెంత్తో పెట్టాను. మీరు 1/2 ఇంచ్ లెంత్ పెట్టుకున్నా ఇంకా బాగుంటాయి. ఇదిగోండి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళండి. మొత్తం క్లాత్ అంతా పెట్టండి. ఎంత క్లాత్ లెంత్ తీసుకోవాలి అనేది మాత్రం ఇంకా అది మీ ఇష్టం అండి. మీ హ్యాండ్ లూజ్ మొత్తం ఎంత ఉండిద్దో అంత తీసుకోండి, సరిపోయిద్ది. ఫ్రిల్స్ ఇలా మీరు క్లాత్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ మొత్తం ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకోండి. ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మీకు కనిపిస్తుంది కదా, క్లారిటీగా అర్థమవుతుంది కదా. నేను మీరు దగ్గరకు పెట్టి మరి తీసానండి కెమెరా, కనిపించాలని చెప్పి నేను చిన్న చిన్న ఫ్రిల్సే పెట్టానండి. ఇలాగా చిన్న ఫ్రిల్స్ అనేవి నీట్గా పెట్టుకుంటూ వెళ్ళండి బోర్కి. అలా ఉన్న క్లాత్ అంతా అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా మొత్తం ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ని పెట్టేసేయండి. ఇలా నీట్గా ఫ్రిల్స్ అనేవి పెట్టేయండి. మొత్తం ఇలా నీట్గా ఫ్రిల్స్ మొత్తం పెట్టేసినారో చూసారా, ఫ్రిల్స్ అనేవి ఎంత చక్కగా వచ్చినాయో. దగ్గరగా పెట్టుకుంటే ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత లైనింగ్ తీసుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం ఆల్రెడీ హ్యాండ్ కట్ చేసుకుంటాం కదా, హ్యాండ్కి అతుకులు వేసేసి పెట్టుకోండి ముందే. చివర అతుకు జాయింట్ లేకపోతే ఓకే, పై వైట్కి జాయింట్ ఉంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. కింద కూడా జాయింట్ ఉందంటే మాత్రం ముందే హ్యాండ్కి లైనింగ్కి జాయింట్ వేసేసుకోండి. ఇది వచ్చేసి లైనింగ్ అండి. ఈ లైనింగ్ మీద ఫస్ట్ వచ్చేసి ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఎలా స్టిచ్ చేసుకోవాలి కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్రిల్స్ అనేవి చూసారా, అటు సైడ్ కాదండి, ఫ్రిల్స్ ఖర్చు వచ్చేసి అటు సైడ్ ఉండాలి, చివరి సైడ్ ఉండాలి. ఫ్రిల్స్ వచ్చేసి ఇటు సైడ్ ఉండాలి, హ్యాండ్ వైపు ఫ్రిల్స్ ఉండాలి. ఇలా ఉండేటట్టు పెట్టుకుని మనం ఆల్రెడీ ఒక స్టిచ్ వేసుకున్నాం కదండి ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు. 1/2 ఇంచ్ ఖర్చుతో అదే కట్టు మీద కుట్టుకుంటూ వెళ్ళిపోండి పార్కి. కొంచెం ఎక్స్ట్రా ఫ్రిల్స్ వచ్చినాయి కదా ఇక్కడ, మనం అక్కడ వరకు కట్ చేసేసేద్దాము. మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ మీద పైపింగ్ పెట్టుకోండి. ఫస్ట్ పైపింగ్ వేయద్దండి, ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత దానిపైన పైపింగ్ వేసుకోండి. ఈ రెండు నేను లైనింగ్ మీద వేసానండి. ఇది ఇన్విజిబుల్గా వేస్తున్నాను. 2 ఫ్రిల్స్ పైపింగ్ 2 ఇన్విజిబుల్గానే ఉంటాయి, లోపల ఖర్చు అనేది కనిపించదు. ఇలాగా ఫ్రిల్స్ మీద పైపింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి బోర్కి. పైపింగ్ పక్కనే పడాలి, కుట్టు పైపింగ్ పక్కనే పడిద్ది మీకు నీట్గా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా బార్డర్ వచ్చిందండి. ఇప్పుడు ఈ బార్డర్ పక్కన చివర కొంచెం క్లాత్ ఉంది కదా, ప్లెయిన్ క్లాత్, ఆ ప్లెయిన్ క్లాత్ మీద పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ ప్లెయిన్ క్లాత్ మీద ఇలా పెట్టుకోండి. ఆ ఫ్రిల్స్ పైపింగ్ లోపల వైపు, అది మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మన వైపు పెట్టుకోండి, మంచి వైపు. ఈ లైనింగ్ వచ్చేసి ఆ ఫ్రిల్స్ పైపింగ్ వచ్చేసి ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ వెళ్ళేటట్టు కింద వైపుకి పెట్టండి. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, అర్థమవుతుంది కదా, నేను ఎటు సైడ్ పెట్టాను. అలాగా ఇలా పెట్టేసుకుని ఆల్రెడీ మనం స్టిచ్ చేసిన కుట్టు ఉంది కదండి, అదే కుట్టు మీద కుట్టుకుంటూ వెళ్ళిపోండి స్ట్రైట్గా. కుట్టేసిన తర్వాత ఈ లైనింగ్ అనేది లోపలికి తిప్పేసేయండి. అంతేనండి, చాలా సింపుల్, ఈజీగా అయిపోయింది. కాకపోతే మనకు ఫ్రిల్స్ పెట్టుకుంటాకే కొంచెం టైం పట్టిద్ది, అంతేగాని వేసుకున్న తర్వాత కుట్టుకున్న తర్వాత మనకి లుక్ అనేది బాగుండిద్ది. అలాగే కుట్టుకుంటాం కూడా సింపుల్గానే ఉండిద్ది. చూసారా, ఇలా వచ్చేసింది నీట్గా. ఇప్పుడు ఈ పైపింగ్ పక్కనే ఒక కుట్టు అయితే కుట్టుకోండి చివరికి. ఇదిగోండి పైపింగ్ పక్కన కుట్టండి, 1/2 ఇంచ్ అంత గ్యాప్ కాదు, పైపింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో పైపింగ్ పక్కనే పడేటట్టు కుట్టండి. కుట్టు అనేది ఈ ఒక్కో కుట్టు చాలండి. ఇంకా పై వైపు ఇంకా ఎక్స్ట్రా కుట్లు అనేవి ఏం వేయద్దు మీరు. ఇంకా ఎక్స్ట్రా కుట్లు వేస్తే ఫినిషింగ్ పోయిద్దండి, అంత బాగోదు లుక్ అనేది. ఇదిగోండి పైపింగ్ పక్కనే ఇలా కుట్టేస్తే సరిపోయిద్ది.
చూసారా ఇలాగా అయిపోయిందండి. ఫ్రిల్స్ చూసారా ఎంత నీట్గా వచ్చేసినాయో. పైపింగ్ కూడా చూసారా మీకు ఎంత చక్కగా కనిపిస్తుందో. బోర్డర్ మధ్యలో పైపింగ్, చివర వచ్చేసి ఫ్రిల్స్. లుక్ అనేది ఎలా ఉందో చూసారా. ఇదిగోండి మొత్తం 2 హ్యాండ్స్ ఇలాగా స్టిచ్ చేసేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇంకోండి లోపల సైడ్ కూడా మొత్తం ఇన్విజిబుల్గా ఉంది, ఖర్చు కూడా కనిపించట్లేదు. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాగ మనం డబల్ లేయర్గా కూడా పెట్టుకోవచ్చు.